ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింస ఎంతటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరి కౌంటింగ్ రోజున కూడా అల్లరి మూకలు పెద్ద ఎత్తున దాడులకు తెగబడేందుకు అవకాశం ఉంది అన్న వాదనల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈసీ తీసుకునే చర్యలతో అల్లర్లకు చెక్ పడనుందా? కౌంటింగ్ సజావుగా జరుగుతుందా? ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని నియోజకవర్గాల్లో పగడ్బందీగా ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది. కౌంటింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. ఉదయం 8 గంటలకు అనుకున్న విధంగా కౌంటింగ్ ప్రారంభమయ్యేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఆంధ్ర ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎవరు గెలుస్తారన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా భారీ చర్చలు కూడా జరుగుతున్నాయి. మేధావులు సైతం ఎన్నికల ఫలితాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తమ వాదనలను జస్టిఫై కూడా చేసుకుంటున్నారు. ఆఖరికి ప్రజల్లో కూడా ఎవరు విజేత అవుతారు అన్న దానిపై ఒక అంచనా లేకుండా పోయింది. ఎన్నడూ లేనంత స్తబ్దుగా ఎన్నికల్లో ప్రజలు వ్యవహరిస్తున్నారు. ఇక పార్టీలు అయితే గెలుపు తమదంటే తమదంటూ దండోరా వేసుకుంటున్నాయి. జూన్ 9న విశాఖలో సీఎం జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అదేవిధంగా ఈసారి ఆంధ్ర ప్రజలు నిజాయితీ, అనుభవం, అభివృద్ధికి ఓటు వేశారని, విజయం తమదేనంటూ కూటమి వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇంతలో కౌంటింగ్ డేట్ కూడా దగ్గర పడుతోంది. అయితే పోలింగ్ సందర్భంగా ఏపీలో ఎలాంటి అల్లర్లు జరిగాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పోలింగ్ తర్వాత కూడా గొడవలు కొనసాగాయి. అయితే కౌంటింగ్ సజావుగా సాగేలా ఈసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లతో గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ తర్వాత ఏపీలో ఘర్షణలు పెద్ద ఎత్తున జరుగుతాయన్న ఆలోచనతో లా అండ్ ఆర్డర్కి పదును పెడుతున్నారు. ఈసీ జూన్ 4న అత్యంత కఠిన నిబంధనలను అమలు చేయబోతోంది. కౌంటింగ్ ముందు రోజు నుంచి బయటవారిని, కొత్తవారిని ఆయా నియోజకవర్గాల్లో అడుగు పెట్టనియరు. కొత్తవారు అని తెలిస్తే వారికి లాడ్జీలలో కానీ, హోటళ్లలో కానీ గదులు ఇవ్వవద్దు అని ఇప్పటికే నిబంధనలు పెట్టేశారు. పోలీస్ బలగాలు చూస్తే పెద్ద ఎత్తున ప్రతి చోట మోహరించాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే భారీ ఎత్తున పోలీసులను దించారు. కౌంటింగ్ ముందు రోజు నుంచి 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అవుతున్నాయి. కేంద్ర బలగాలు కీలక ప్రాంతాలలో ప్రత్యేక పర్యవేక్షణ చేయనున్నాయి. ఏపీ మొత్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దాంతో పగడ్బందీగా బందోబస్తు ఉంది. నిఘా నీడలోకి ఏపీ మొత్తం వెళ్లిపోయింది. ఇక కౌంటింగ్కి ముందు రోజు అంటే జూన్ 3న సున్నితమైన ప్రాంతాలలో కేంద్ర బలగాలతో మార్చిని నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల గమనానికి కూడా ఆంక్షలు పెట్టారు. పట్టణంలోని బస్టాండ్ దాకా వెళ్లకుండా వాటిని వెలుపలే ఆపాలని పోలీసుల నుంచి ఆదేశాలున్నాయి. అలా ఆర్టీసీ డిపోలకు బస్సులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అంటే అందరి చూపు ఆర్టీసీ బస్సుల మీదనే పడుతుంది కాబట్టి ఈ కఠిన నిర్ణయం అంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి అల్లరి ముక్కలు వచ్చి విధ్వంసం చేయకుండా చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఈసీ అయితే కౌంటింగ్ ఏర్పాట్లకు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తోంది. మరి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.